ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ, మరి కొద్ది రోజుల్లో ఉన్నాయి. ఎలా ఉంది ఈసారి? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ముఖ్యమంత్రి కొత్తగా ఆలోచిస్తున్నారు. అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు 5 ఇయర్స్. ఆయన చేసిన పథకాలు అన్నీ నీరుగార్చే పథకాలు అయిపోయినాయి. జనాలు అంతా చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అని జనాల కోరిక. మా కోరిక కూడా అదే. అంటే చంద్రబాబు నాయుడు పనితీరు మీకు ఎలాంటి నచ్చలేదా? కొంచెం కూడా ఏమీ నచ్చలేదా? రుణమాఫీ అన్నాడు, రైతులకు ఇచ్చినాడా? ఇవ్వలేదు. ఇంకా వచ్చేసి లేనిపోని పథకాలలో సృష్టించి ఇప్పుడు మొన్న పొదుపు లక్ష్మి సంఘాలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆడవాళ్ళంతా కొట్లాడుకుంటున్నారు. ఆ పొదుపు లక్ష్మి సంఘాల వల్లే దాన్నే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. పొదుపు లక్ష్మి ఇవ్వడం వల్ల లేడీస్ కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటారు చంద్రబాబు. వచ్చినారు కదా, ఇప్పుడు అనవసరంగా 10,000 ఇచ్చి లేనిపోని తంటాలు పెట్టినట్టే కదా. ఇప్పుడు ఎలా వాళ్ళు సర్దుమనిగా బాగుండారు. 3 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ టైంలో ఇవ్వడం ఏంటది? ఇచ్చి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. డ్వాక్రా రుణాలు మహిళలంతా గొడవలే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా అదే. అంతే సార్. సరే, ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎలాంటి అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి? ఏం చేశారండి చూస్తున్నాం కదా. అమరావతి తీసుకొని పోయి కట్టినారు. ఇంతవరకు అమరావతి పూర్తయిందా? పూర్తి కాలే. ఆ పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తవుతుంది. కాలే ఏడైనాయి, ఏది కాలే కదా. మరి జగన్ వస్తే ఈ రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కొత్తదనం చూస్తారు కదా. ఎవరైనా ఇప్పుడు కొత్తదనం వచ్చినాడంటే బాగుంటుందనే కొందరు కోరిక ఎవరికైనా కానీ. ఆయన 9 ఏళ్ళు ఇంతకుముందు చేశారని ఈసారి పట్టం కట్టారు. అది కూడా ఏది కొన్ని చిలుకు ఓట్లతోనే ఆయన కూడా వచ్చింది. అంత పెద్ద ఏం లేదు. ఈయన జగన్ అప్పట్లో రుణమాఫీ చేయనని చెప్పాడు. ఈయన చేస్తానని చెప్పి ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చాడు. సరే, ఇక్కడ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతుంది. తన పని ఎలా ఉంది? తన ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఎప్పటికీ తన అభివృద్ధి ఎలా చేసింది? వాళ్ళు ఇంకా మంత్రి పోస్ట్ ఇచ్చినాక ప్రజల్లో వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మంత్రి పదవి అన్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మంత్రి పదవి కాబట్టి చూసుకోవడానికి అమరావతికి వెళ్తుంటారు. ప్రజలకైతే బాగానే చేస్తున్నారు. చేయడమే ఏం చెప్పలా, బాగానే ఉంది. ఆమెది కూడా ఏ ఇబ్బంది ఏం లేదు. సరే, ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే బాగుంటుంది? కొత్తదనం అన్నాను కదా సార్. ఈసారి చూస్తాం. మేము కూడా వైఎస్ జగన్కే వేయాలనుకుంటున్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం కూడా మేము వైఎస్ జగన్కే వేయాలనుకుంటున్నాం. ఆ పార్టీ టికెట్ ఏ అభ్యర్థికి ఇచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు సార్. ఖచ్చితంగా. టోటల్గా ఈసారి నీ ఓటు వేయాలనుకుంటే జగన్కే వేస్తానంటున్నావు. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడంటావా? కావాలనే కోరుకుంటున్నాను సార్. కావాలనే. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నీ అభిప్రాయం ఏంటి? జగన్ వస్తే కొద్దిగా జరుగుతాయి పనులు అని అనుకుంటున్నా. ఇది చంద్రబాబు నాయుడు వచ్చినాడు, కొన్ని చేస్తున్నాడు, కానీ అవి విడుదల ప్రకారం చేస్తున్నాడు. అది మామూలు అయిపోతాం. ఇప్పుడు 10 మందికి పొదుపు లక్ష్యంలో పసుపు కుంకుమ మీద ఇచ్చినారు. 10 మంది ఉంటే 2కి ఇస్తున్నారు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఒక పద్ధతి లేకుండా ఇది చేస్తున్నాడు. వస్తే జగన్ వస్తే ఆయన పాలన చూస్తే అర్థమవుతుంది ప్రజలకి. జగన్ వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎలా చెప్పగలుగుతున్నాను? అంటే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి మంచి చేసిపోయినాడు కదా, అది కూడా ఒకసారి చూద్దామని అంతే అనుకుంటున్నారు. సరే, 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పనితీరు ఏం నచ్చలేదా మీకు? ఏమన్నా కొన్ని బాగానే చేసినాడు, కొన్ని దాంట్లో కొద్దిగా ఇదైపోయింది. అంటే ప్రజలు అంత సాటిస్ఫైగా లేరు. కొన్ని దానిలో సాటిస్ఫైషన్ లేదు. సరే, భూమా అఖిలప్రియ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. ఎలా ఉంది? తన అభివృద్ధి పనులు బాగా చేస్తుందా? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందా ఆమె? ఓకే, ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులోనే ఉంటుంది ఆమె. ఇంటికి పోయినా ఎప్పుడు పోయినా పర్వాలేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అంతే ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగా జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? డెవలప్మెంట్ అంటే పెద్దగా లేదు. కొన్ని ఇప్పుడు అవుతున్నాయి పనులు. రోడ్లు కానీ కొన్ని పర్వాలేదు, కొన్ని మెరుగ్గానే జరిగినాయి. మరి ఈసారి ఆళ్లగడ్డలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎమ్మెల్యే అంటే ఇంక ఫస్ట్ నుండి ఇక్కడ వీళ్ళే ఇంక వచ్చేది. మళ్ళీ ఆమెనే కావాలని కోరుకుంటున్నావా? ఎవరైనా మార్పు కోరుకుంటున్నావా? పర్వాలేదు, ఈమె బాగానే చేస్తూ ఉంది. పనులేం ఇదేం లేదు. ఓకే. సరే, సీఎం పీఠ మీద ఎవరు కూర్చోబెడితే బాగుంటుంది ఈసారి? అదే జగన్ చూద్దామని ఒకసారి కొంతమంది అనుకుంటున్నారు. నువ్వు ఎవరికి మద్దతు ఇస్తావు ఈసారి? నేను జగన్కే ఇస్తాను. జగన్కి ఇస్తావా? నీ ఓటేస్తే ఎవరికి ఇస్తావు? నేను అఖిలప్రియకి ఇస్తాను. అఖిలప్రియకి ఇస్తావు. సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు ఈసారి? జగన్ పక్కా. ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? యూత్ కదా, చేస్తాడని ఆశ, కొత్తగా ఏమని.
ఉమ్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు గత 5 సంవత్సరాల నుంచి సీనియర్ మోస్ట్ లీడరు. ఎందుకు ఆయన కాదని జగనే ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు? అతను 3 ఏళ్ళు ఇంకా దాదాపు 9-15 ఏళ్ళు పాలించాడు కదా, అవకాశం ఇస్తాం ఒకసారి చూస్తామని. అంటే 10 ఏళ్ళు పరిపాలించిండు, 15 ఏళ్ళు పరిపాలించిండు. ఆ పరిపాలన మీకు నచ్చలేదా? నచ్చకనే మీరు జగన్ కావాలని కోరుకుంటున్నారా? యూత్ కదా, యూత్ కోసం అంతే, నచ్చలేదు కదా. యూత్ అయితే వేద్దాం అనుకుంటున్నారా మీరు? యూత్ మరి రాష్ట్రం బాగుండాలంటే ఎవరు కావాలి మరి? రాష్ట్రంలో చంద్రబాబు, మరి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ కావాలి కదా. జగన్ సీఎం అయితే మరి రాష్ట్రం బాగుంటుందా? రాష్ట్రంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతాయా? అయితే కదా చూస్తాం, ఛాన్స్ ఇస్తే ఒకసారి 5 ఏళ్ళు ఒకసారి ఛాన్స్ ఇస్తామని. సరే, చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు, ఎన్నో రకాల పథకాలు పెట్టాడు. ఆ పథకాలు మీకు ఏమైనా అందినాయా? మీకు కానీ మీ కుటుంబానికి కానీ? మాకేం అందలేదని. ఏ పథకం అందలేదా? సరే, ఆయన ఎన్నో పథకాలు పెట్టిండు, మీకు తెలుసా ఆ పథకాలు? పెట్టాడు. ఏమేమి పథకాలు పెట్టాడు? మన వృద్ధాప్య పింఛను, పింఛన్లు పెట్టాడు. మనకు మా ఇంట్లో ఎవరు లేరు. అది ఇంకే పథకం అందలేదా? రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఇంకా 3 ఇతలు ఇంకా 2 ఇతలు వల్లే కదా. సరే, జగన్ వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఉంటుంది అనుకుంటున్నాను. సరే, ఈ ఆలగడ్డ నియోజకవర్గం అఖిలప్రియ పనితీరు ఎలా ఉంది? ఆమె పర్వాలేదు. మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ అఖిలప్రియకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? మార్పు ఇక్కడ కూడా మార్పు కావాలనుకుంటున్నారా? మార్పే అనుకుంటాం. ఇక్కడ కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ టికెట్? అదే వాళ్ళే నానికి ఇస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా వైఎస్ఆర్సీపీ నుంచెలే, రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచెలే అధికారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి కొద్ది రోజులనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. మాకల్లా ఇప్పటికేమో మాకు జగన్ ఉంటానే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ రావాలనుకుంటున్నారు. ఎందుకు జగనే రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఈయనతో చాలా తలకాయ నొప్పులు తెచ్చినాయి. ఏంటి ఆ తలకాయ నొప్పి ఏంటి? ఇప్పుడు మా పిల్ల అంటే ఏదైనా వాళ్ళ జన్మభూమి వాళ్ళది పెట్టుకోవడం, వాళ్ళ వర్గం ఒక వర్గంగానే ఇచ్చాడు. కానీ అవతల యువతలు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఆయన 10 రూపాయలు తిన్నప్పుడు మనకు 2 రూపాయలు అవతల వాళ్ళకి ఇచ్చే కదా సంతోషపడేది. అది మింగాలి ఇది మింగాలి అంటారు అంతా. అది అన్నీ ఆయనే కాదంట. ఇప్పుడు ఏదో మాకు నాకు పొలం కూడా ఉంది. బోల్డర్ కానీ ఏమే కానీ సాయం ఇప్పటికి నేను నా సర్వీస్ అంతా 76 ఏళ్ళు నాకు ఇప్పటికి. నేను పొలం ఉంది, వ్యవసాయం దండిగా ఉంది. ఇది కార్పెంటర్ కూడా, ఇది నాది అంగడి కూడా. కానీ ఒక కార్పెంటర్ ఇంత ముందుగా 9-10 సంవత్సరాల కింద 10-15 ఏళ్ళ కింద సొసైటీ ఉండేది కార్పెంటర్. దాంట్లో మాకు కుర్రముట్లు కూడా ఇస్తున్నారు. కుర్రముట్లు సొసైటీలో మాకు కుర్రముట్లు ఉళ్ళు బాడ్సలు తోపడాలు ఇస్తుంది. అది కట్ చేసి పాగినాడు, ఆ సొసైటీ లేకుండా చేసి పాగినాడు. అంటే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటే? 5 ఏళ్ళు ఉండి కాదు, అంత ముందు నుండి చేయలే, ఇప్పుడు చేయలేక, ఇప్పుడు మరి ఈ 4 ఏళ్ళు ఉరుగు చేయలేక అంతే. సరే, మరి చాలా పథకాలు పెట్టాను, ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని అంటున్నారు. మీకేం అందలేదా? ఇప్పటికి నాకు ఒక నేళ్ళు ఉంటాను కదా, నాకు కనీసం అంటే ఒక 1000 రూపాయలు వస్తూ కూడా నాకు ముట్టలే. కానీ 20 ఏళ్ళ కింద మాత్రం 20-25 ఏళ్ళ కింద కార్పొరేట్ సొసైటీ ఉండేది. మాకు లెటర్ బ్యాడ్లు ఇచ్చే ఉళ్ళు బాడ్సలు రంపాలు కూడా అప్పుడు కొన్ని ఇచ్చినా కూడా సొసైటీ పెట్టారు. వాళ్ళు ఇండస్ట్రియల్ ఆఫీస్ తరఫున వచ్చి మాకు చెక్ చేసి కార్పెంటర్ ఎవరు ఏం చేస్తున్నా చెక్ చేసి ఇచ్చండి. అది అంటే ఇప్పటి వరకు గతంలో పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని ఏం పట్టించుకుంటలేడు అంటున్నారు. పట్టించుకుంటూ లేడు. మరి ఇప్పుడు మీ బ్రతుకులు బాగుండాలంటే ఈసారి ఎవరు కావాలి? మీరు ఎవరు మార్పు కోరుకుంటారు? ఆయన ఒకసారి వచ్చి మేము చూసుకుంటున్నాం అంతే. ఎవరు ఆయన? జగన్మోహన్ రెడ్డి రావాలని అని అనుకున్నా. ఆయన చూస్తాము బాగా అని. ఇంతవరకు నేను మొత్తం ముఖ్యమంత్రి బాసిరెడ్డి ముఖ్యమంత్రి చూసినాము, మామూలుగా ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి చూసినా, ఎన్టీఆర్ పరిపాలన చూసినాము అని. ఆ ఎన్టీఆర్ పరిపాలనప్పుడు నాకు పొలం అంత ఇంతో అబ్బింది కొద్దిగా. ఆయన ఉన్నప్పుడు పొలం కూడా అంత ఇంతో టికెట్ పట్టాలి అవి. ఈయన వచ్చినాక అంతా నాశనం అయిపోయినాయి. అది జగన్ వస్తే మీరు బాగుపడతారని మీరు అనుకుంటున్నారు? ఆశ ఉంది అంతే, ఆశ. సరే, ఈసారి మద్దతు ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తావు నువ్వు? నేను ఇచ్చేది జగన్కే జగన్కే అంతే.
ఈసారి సీఎంగా ఎవరిని కావాలనుకుంటున్నావు? జగనే జగనేనా? జగనే. సరే, ఈ ఆళ్ళగడ్డ ఎలా ఉంది? బాగుందా? అభివృద్ధి చెందిందా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందరితో కలుపుకోరుతరంగా ఉంటుందా ఇక్కడ? అందరితో కలిసి ఉంటుంది. వాళ్ళ వర్గం కలిసి వాళ్ళ మాట మాడుతుంది. మాకు ఒక మేము ఇన్ని ఏళ్ళు 70-60 నాకు ఏదైనా ఏదో ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, కుటుంబ సమస్యలు. వాళ్ళకి వెళ్ళి మనుషులు చెప్తే వాళ్ళు ఉరివే లెక్క నువ్వు వాళ్ళకి వెళ్ళి మనిషివి కదా నువ్వు. లేదు మేము చెప్పలేము. లేకపోతే ఉండే లెక్కలు వాళ్ళ పేలు ఆమె అడగదు. మళ్ళీ ఆమె ఇంతే అంతే అని కాదు. వాడికి 50,000 వాడికి 20,000 అని దగ్గర తీసుకోవడం. మేము ఏదైనా ఒక కేసు ఏదైనా ఆడేళ్ళ పిల్లలు సమస్యలు ఉంటాయి. దానిలో కూడా పోలీస్ స్టేషన్కి చెప్పుకుంటే మమ్మల్ని పట్టుకున్న నాటు కూడా లేదు. మా ఊరి మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాయుడు కరెంటు కాదు, మొత్తం బాసిరెడ్డి వాళ్ళ ఉన్న కరెంటు కూడా మేము బాసిరెడ్డి కాదు శేఖర్ రెడ్డి వాళ్ళ ఈసారి ఎమ్మెల్యేగా ఇక్కడ కూడా మార్పు కావాలనుకుంటున్నారా ఈ ఆళ్ళగడ్డలో? వాళ్ళని ఉన్నాం. ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? మా జగన్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. జగన్ ఉంటే బాగుంటుంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.